సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ పెరుగుతున్న కొద్దీ ప్రపంచంలో నాన్ బిలీవర్స్ శాతం పెరుగుతుంది, ఏథిజం పెరుగుతుంది. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి జుట్టు ఇస్తానంటున్నావు కదా, అది పెరిగేది తిరిగి వచ్చేది కనుక ఇస్తానంటున్నావు. అదే తిరిగి రాందైతే ఇవ్వగలవా? దీన్ని మనం ఎట్లా చూడొచ్చు సార్? అంటే కొత్త అంశాలు తెలిసిన తర్వాత ఇంతకుముందున్న భావాలు విశ్వాసాలు ఏవైతుంటే వాటి మీద ఆటోమేటిక్ దెబ్బ పడుతుంది. ఐన్స్టీన్ మాట చెప్తాడు, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లెర్నింగ్ ద ఫ్యాక్ట్స్. కేవలం వాస్తవాలు నేర్చుకోవడం విద్య కాదు, ఈజ్ టు ట్రైన్ ద మైండ్స్ టు థింక్ అంటే. సో ఆ రకమైన చదువు ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో. నీకంటే మనుషుల ఎంతో తెలివైన వాడు. మార్కోని రేడియో కనిపెట్టాడు, గ్రాంబెల్ టెలిఫోన్ కనిపెట్టాడు, నువ్వే కనిపెట్టావు. ఈ దైవ భావన గాని, విశ్వాసాలు గాని, నమ్మకాలు గాని ఎవరు ఏ ప్రయత్నం లేకుండానే అయిపోతాయి. ఈ రోజు విశ్వాంతరాల సత్యాలను శోధిస్తూ, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపిస్తూ, చంద్రుడి మీదకి మనిషిని పంపిస్తూ, అంగారక గ్రహం మీదకి రోవర్స్ పంపిస్తున్న టెక్నాలజీని సొంతం చేసుకోవడానికి కారణం మన బ్రెయిన్. సో ఈ మేధా వికాసం ఎంత జరిగితే అంతగా ఆ నమ్మకాలు, అబద్ధాలు వాటి నుంచి బయటకు వచ్చి వాస్తవం వైపు ప్రయాణిస్తాం.